దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆపద సమయంలో, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో, ఉపద్రవాల్లో, ప్రమాదాల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని సంరక్షించి తన రెక్కల మాటున తన పర్ణశాలలో మనల్ని దాచి భద్రపరిచి ఆ అపాయం పోయే వరకు మనల్ని సంరక్షిస్తాడండి. ఆ మాటలే పరిశుద్ధ లేఖనాల ద్వారా భక్తుడు తన జీవితంలో జరిగిన దానిని బట్టి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 27వ కీర్తన 5వ చరణం మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అని దావీదు భక్తుడు సాక్ష్యమిస్తున్నాడండి. దావీదు గారి జీవితాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే బాల్యం దినాల దగ్గర నుంచి మరణించే వరకు, దాదాపుగా 70 సంవత్సరాలు బ్రతికాడు దావీదు భక్తుడు. ఈ 70 సంవత్సరాల జీవితంలో అనేక సార్లు ప్రాణాపాయం వచ్చింది దావీదుకి. అనేక సార్లు చనిపోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది. చిన్నప్పుడు గొర్రెలు కాసుకునేటప్పుడు యవనస్తుడు బాలుడుగా ఉన్నప్పుడు సింహాలు, పులులు, ఎలుగుబంట్లు దాడి చేసినాయి. అక్కడి నుంచి దేవుడు కాపాడాడు. తన పర్ణశాలలో ఆ భక్తుడిని దాచాడు. సర్పాల నుంచి, విషపురుగుల నుంచి, రకరకాల పరిస్థితుల నుంచి దేవుడు దావీదుని సంరక్షించాడు. ఆ తర్వాత సైన్యంలోకి వచ్చిన తర్వాత సౌలు రాజు వలన మరణ భయం, సైనికుల వలన, సైన్యాధిపతుల వలన, శత్రువుల వలన ఏ క్షణానైనా చనిపోయేటటువంటి పరిస్థితి దావీదుకి ఏర్పడినప్పుడు దేవుడే దావీదుకు ఒక కేడుగా దుర్గముగా ఉండి ఆయన యొక్క పర్ణశాలలో దావీదుని దాచి ఉంచాడండి. సంరక్షించి 70 సంవత్సరాలు వృద్ధుడయ్యే వరకు కాచి కాపాడాడు. ప్రియులారా, ఆ కృతజ్ఞత భావముతో దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాడు ఈ భక్తుడు. ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అంటున్నాడండి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆనాడు దావీదు భక్తుని దాచినటువంటి దేవుడు ఈనాడు నిన్ను, నన్ను, మనందరినీ ఆయన పర్ణశాలలో దాస్తాడండి. అపాయం ఏర్పడినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు దేవుడే మనకు ఒక కంచెగా, కవచంగా, దుర్గముగా ఉండి మనల్ని సంరక్షిస్తాడండి. చూడండి, కరోనా సమయంలో ఎన్నో వేల మంది చనిపోయారు. కోటీశ్వరులు సైతం మరణించారు. అయితే దేవుడు అట్టి ఆపద సమయంలో, ఆ భయంకరమైన వ్యాధి ప్రబలుతూ ఉన్నప్పుడు తన పర్ణశాలలో మనం దాచాడండి. అంత మాత్రమే కాదు, ప్రతి దినము ఏ యాక్సిడెంట్ కానీ, ఏ ఉపద్రవం కానీ, ఏ హార్ట్ అటాక్లు కానీ ఏమీ రాకుండా ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు. భౌతికంగా, ఆత్మీయంగా కూడా మన ఆత్మ దిగజారిపోకుండా, మన ఆత్మ నరకానికి వెళ్లకుండా, మన ఆత్మ దారి తప్పిపోకుండా ఆయన పర్ణశాలలో మనల్ని కాపాడుతున్నాడు. ప్రియులారా, అందుని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దావీదు భక్తుడు ఏ రీతిగా సాక్షిగా ఉన్నాడో మనము కూడా ఇతరులకు సాక్షిగా ఉండాలి. మన ప్రవర్తన, మన జీవితం, మన మాటలు ఇవన్నీ వారు గమనించినప్పుడు, అన్యజనులు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి రక్షణ లేని వారు చూసినప్పుడు వారు రక్షణలోకి వచ్చే విధంగా మనం ఉండాలి. వారు మనల్ని చూసి మన దేవుని గణపరిచే వారిగా మన ప్రవర్తన ఉండాలండి. ఆ విధంగా మనము జీవించగలిగినట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది. ఆపత్కాలములో నా దేవుడు నన్ను దాచాడయ్యా, మరణ సమయంలో నా దేవుడు నన్ను ఆదుకున్నాడు, నన్ను లేవనెత్తాడు, మరలా శక్తినిచ్చాడు, నా దేవుడే నాకు ఇది చేసాడు అని మనము సాక్షిగా ఉండగలిగితే వారు కూడా దేవుని తట్టు త్రిప్పబడతారు. ప్రియులారా, ఆపత్కాలంలో తన పర్ణశాలలో దాచేటటువంటి దేవుడు, ఆపద సమయంలో ఆదుకునేటటువంటి దేవుడు వీరి దేవుడని వారు కూడా తెలుసుకొని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారు. ఆనాడు దావీదు భక్తుడిని దాచినటువంటి దేవుడు ఈనాడు మనలను తన పర్ణశాలలో దాస్తూ ఉన్నాడు. ఎంతమంది అయితే ఆయన రెక్కల నీడకు వస్తారో వారందరినీ దాచి సంరక్షిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ధైర్యం కలిగి సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఈ విశ్వాసతను కొనసాగించుకుందాం. ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై యాత్రను
కొనసాగించి పరలోకం చేరదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.